జేఎం గ్రూప్ ప్రాపర్టీస్. మనం ఈరోజు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 10 పక్కన ఉన్నటువంటి నేచర్ వ్యూ సిటీ జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ యొక్క మెగా వెంచర్లో మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే కనెక్టివిటీ అనేది చాలా మేజర్గా మనకు కనపడుతుంది. ఎగ్జిట్ నెంబర్ 10 దిగగానే భద్రాచలం హైవే, ఆ భద్రాచలం హైవే నుంచి నెక్స్ట్ సద్దుపల్లి జంక్షన్, ఆ సద్దుపల్లి జంక్షన్లో మనకు లెఫ్ట్ తీసుకుంటే వచ్చేదే వరుసగా అన్ని విల్లా ప్రాజెక్టులు ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయి. ఆ విల్లా ప్రాజెక్టుల పక్కన ఇక్కడి నుంచి బాచారం బండరావిరాల ఆ జంక్షన్, ఆ వైన్స్ ఆ పక్కన ఇది మళ్ళా డైరెక్ట్గా ఔటర్ రింగ్ రోడ్కు వెళ్ళడం జరుగుతుంది. ఈ జంక్షన్లో మన లేఅవుట్ పేరు వచ్చేసి నేచర్ వ్యూ సిటీ. ఇది మన బ్యూటిఫుల్ సైట్, కమర్షియల్ సైట్ అనుకోవచ్చు. దీంట్లో మనకు ప్లాట్ సైజు వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్ నుంచి 300 స్క్వేర్ యార్డ్ వరకు ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాలనుకుంటే జనరల్గా ఇది హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ లేఅవుట్, తర్వాత బ్యాంకు లోన్ సదుపాయం ఉన్నది. అదేవిధంగా మనకు ఈజీగా కమర్షియల్ సైట్ కాబట్టి చాలామంది ఇష్టపడే విధంగా ఉన్నది. ఇక్కడ అన్ని హైరైజ్డ్ అపార్ట్మెంట్స్, తర్వాత నెక్స్ట్ విల్లా ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి ఆ కమర్షియల్ సైటు చాలా తక్కువ ధరకే మనం అందిస్తున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం కస్టమర్ల సందడి కూడా ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా ఇది హైదరాబాదు ఈస్ట్లో ఈ కనెక్టివిటీ అనేది మనకు ఎగ్జిట్ నెంబర్ 10 అనేది నాగోల్కు, ఎల్బీనగర్కు చాలా దగ్గర ప్రాంతం. ఇది సుమారుగా 10 to 15 మినిట్స్ జర్నీలో ఇక్కడ చేరుకునే విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం నిలబడ్డ ఈ కమాన్కు ఎదురుగా మన హైవే ఫేసింగ్ వెంచర్. ఇది హైవే ఫేసింగ్లో మనకి ఇది 100 ఫీట్ రోడ్ ఫేసింగ్. యాక్చువల్గా ఇది రామోజీ ఫిలిం సిటీ ఆ గేటు ఎదురుగా నుండి విజయవాడ హైవేను మరియు గట్కేసర్ను కనెక్ట్ చేసే 100 ఫీట్ రోడ్డు. ఇది 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ కలిగిన వెంచరు. తర్వాత దీనికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనకు భద్రాచలం హైవేకు 1 నిమిషం జర్నీలో ఉన్నది. తర్వాత మన ఎగ్జిట్ నెంబర్ 10 ఓఆర్ఆర్కి ఒక 2.5-3 మినిట్స్ జర్నీలో ఉన్నది. తర్వాత రామోజీ ఫిలిం సిటీ కూడా చాలా దగ్గర ప్రాంతం, అది ఒక 3 మినిట్స్ జర్నీ. అదే గట్కేసర్ అయినట్లయితే ఒక 5 మినిట్స్ జర్నీలో గట్కేసర్ వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా కనెక్టివిటీలో ఇది చాలా నెంబర్ 1. ఇప్పుడు మనకి ఇక్కడ పక్కన చూసినట్లయితే మంచిగా అది గోవాను తలపించే వాతావరణం, ఒక లేక్ వ్యూ అట్మాస్ఫియర్ ఉన్నది. తర్వాత ఎక్కడ చూసినా పచ్చని కొబ్బరి చెట్లు, తర్వాత ప్రకృతిని మైమరిపించే విధంగా ఒక గోవా లాంటి మనం ఏరియాలో ఉన్న విధంగా ఇక్కడ మనకి లొకేషన్ అనేది ఉన్నది. చుట్టూ కూడా అక్కడ జంక్షన్లో మనకు పక్కన ఆ ఇల్లు కనిపిస్తున్నాయి. తర్వాత విలేజ్కి బిఫోరే కాబట్టి మనకు ఎవ్రీ 20-25 మినిట్స్ కోటి సిటీ బస్సు సౌకర్యం కూడా ఉన్నది. తర్వాత ఇంకా మనకు ఐటీ జోన్లు గట్లా ఇక్కడి నుంచి చూసినట్లయితే నెక్స్ట్ మనకి ఈస్ట్లో ఉన్నటువంటి పోచారం ఇన్ఫోసిస్ కావచ్చు, ఆ తర్వాత నెక్స్ట్ టీసీఎస్, కాగ్నిజెంట్, టాటా ఏరోస్పేసు, ఫాక్స్కాన్ కంపెనీ, తర్వాత అప్కమింగ్ సెకండ్ ఐటీ జోన్లు అన్నీ కూడా మనకు చాలా ఇది 10 to 15 మినిట్స్ జర్నీనే. తర్వాత ముఖ్యంగా ఎయిర్పోర్టు ఇక్కడ మనకు ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి జస్ట్ 15 మినిట్స్ జర్నీలో ఎయిర్పోర్ట్ ఉన్నది కాబట్టి ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ 15 మినిట్స్ జర్నీలో ఉన్నది. తర్వాత అదేవిధంగా శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సిటీ కావచ్చు, ఫ్యాబ్ సిటీ కావచ్చు, తర్వాత నారాయణ చైతన్య కార్పొరేటివ్ స్కూల్స్, కాలేజీలు, ముఖ్యంగా చెప్పాలంటే ఇంజనీరింగ్ కాలేజీలు అని కూడా ఇక్కడ మనకు సరౌండింగే ఉన్నాయి. తర్వాత ఈ మధ్యలో డెవలప్ చేసినటువంటి విజయవాడ 8 లైన్ హైవే, విజయవాడ హైవే ది నెక్స్ట్ గచ్చిబౌలి టాక్ మనకు బాగా వినిపిస్తుంది. అది కూడా 3-4 నిమిషాల జర్నీలో ఇది ఉన్నది. దానికి మళ్ళీ 8 లైన్ హైవేకు మనది వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉండడం వలన రోడ్డు యాక్సిస్ అనేది పెద్ద రోడ్ యాక్సిస్ ఉన్నది కాబట్టి సులభంగా మనం ఏ హైవేలకైనా చేరుకునే విధంగా ఉన్నది. ఇది మనకు ఈస్ట్లో ఉన్నటువంటి 3 హైవేల సమ్మేళనం. అది వరంగల్ హైవే, తర్వాత నెక్స్ట్ విజయవాడ హైవే,
మధ్యలో భద్రాచలం హైవే పక్కన ఉన్నది కాబట్టి చాలా డిమాండెడ్ ఏరియాగా రేపు రానున్న రోజుల్లో ₹1,00,000 గజం అయ్యే ఏరియాగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇంకా మనకు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కూడా చాలా దగ్గరి ప్రాంతం. పక్కన మనం చూసినాము డిఎస్ఎల్ లాజిస్టిక్ హబ్, అది కూడా పక్కనే ఉండడం. ఇదంతా ఇప్పుడు ఔటర్కి పక్కన ఉన్నటువంటి అన్ని విల్లా ప్రాజెక్టులు R1 జోన్లో కలిగినటువంటి కమర్షియల్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏకైక వెంచర్ నేచర్ వ్యూ సిటీ. దీంట్లో మనం తొందరలోనే విల్లాస్ కూడా మనం కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. అదేవిధంగా మనకు ఎక్స్టెన్షన్ చూస్తే కూడా దీనికి సుమారుగా 22 ఏకర్స్ ఎక్స్టెన్షన్ ఉన్నది. కాబట్టి నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్స్ అన్నీ విల్లా ప్రాజెక్టుగా చేయబోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు తీసుకున్న కస్టమర్లకు రేట్ అనేది మామూలుగా మంచి అప్రిసియేషన్ వచ్చే అవకాశం ఉన్నది. జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ జర్నీలో ముఖ్యంగా మనకు ఇది 16th వెంచర్. ఇది ఈ నేచర్ వ్యూ సిటీ తీసుకున్నట్లయితే జనరల్గా ఇక్కడ ఏంటంటే ఏ వెంచర్ చూసినా కూడా మన ప్రత్యేకత ఏంటంటే 100 feet రోడ్ ఫేసింగ్ అనేది మినిమం హైవే ఫేసింగ్ సైట్లనే చేయడం. తర్వాత అవుటర్ పక్కనున్న సైట్లను మనం తీసుకోవడం. తర్వాత ఓఆర్ఆర్ కూడా వెరీ నియర్ బై. ఓఆర్ఆర్కు కనెక్టివిటీ చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ 200 meters 500 meters డిస్టెన్స్లో ఉన్న సైట్లే మన అన్నీ కూడా. నెక్స్ట్ అదేవిధంగా హైవే ఫేసింగ్ వెంచర్లు అనేది ఇక్కడ మనకు ప్రత్యేకత. మన జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ వెంచర్స్ ప్రత్యేకత ఏంటంటే మనకి ఎక్కడ చూసినా కూడా ఇక్కడ గతంలో వెంచర్లు కూడా అవుటర్కి హైవేకి పక్కనే ఉంటాయి. తర్వాత మంచి అట్మాస్ఫియరిక్ లొకేషన్. ఇక్కడ మనం వాతావరణం చూసినట్లయితే ఎక్కడనో ఒక ఊటీకో గోవాకో పోయిన ఆ వాతావరణాన్ని తలపించేలాగా ఉన్నది. తర్వాత మనకు అవుటర్కి కానీ హైవేకి కానీ 100 feet రోడ్ ఫేసింగ్ వెంచర్ ఇది. అంటే మనకు కనెక్టివిటీ ఉన్నది లొకేషన్ పరంగా. తర్వాత ఇది ఇక్కడ చూస్తే అట్మాస్ఫియర్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మామూలుగా సిటీ కంటే ఇంకో 10 years ఎక్కువ లైఫ్ అనేది ఎక్కువ ఉండేటట్టుగా మనకి ఈ వాతావరణం ఉన్నది. కాబట్టి ఇలాంటిది ఈ అట్మాస్ఫియరిక్ లొకేషన్స్ను కూడా సెలెక్ట్ చేయడం అనేది జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ యొక్క ప్రత్యేకత. మన జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ప్రత్యేకత ఏంటంటే 100 feet రోడ్ ఫేసింగ్తో పాటు HMDA రెరా అనుమతులు కలిగి ఉండి తర్వాత ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి మనం అన్నీ కూడా హౌసింగ్ లొకేషన్స్లో రెసిడెన్షియల్ లొకేషన్స్లో ఉండడం వల్ల మన వెంచర్ కంప్లీట్ అయిన వెంటనే డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిన వెంటనే కన్స్ట్రక్షన్ చేయడం వల్ల రేట్ అనేది ఇమీడియట్గా అప్రిషియేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా కస్టమర్స్కి బెనిఫిట్ ఉండే విధంగా మన వెంచర్లు ఉండడం వల్ల అట్లాంటి వెంచర్లు మనం సెలెక్ట్ చేయడం ద్వారా కస్టమర్స్ అనేది ఈరోజు సంతోషంగా ఉన్నారు. వాళ్ళు రెఫర్ చేయడం వల్లనే మన బిజినెస్ కూడా ఈరోజు దినదిన అభివృద్ధి అనేది జరుగుతుందని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇది జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ యొక్క ఒక ప్రత్యేకత. చంద్రమౌళి. నేను యాక్చువల్గా తారామతిపేట వెంచర్ చేశాను. సో యాక్చువల్గా వీళ్ళ వెంచర్స్ అన్నీ కూడా నాకు అనిపించిన ఇంప్రెషన్ ఏంటంటే రెడీ టు కన్స్ట్రక్షన్ ఉంటాయి అన్నమాట. సో 4-5 years వెయిట్ చేసి అది అవుతుంది అప్రిషియేషన్ వస్తుందో లేదో అని లేకుండా రెడీ టు కన్స్ట్రక్షన్. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మన ఇన్వెస్ట్మెంట్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఎందుకంటే రెడీ టు కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు నువ్వు నో రిస్క్ అట్ ఆల్. సో ఇది నాకు బాగా ఇంప్రెస్ అయిన విషయం. సో ఇప్పుడు తారామతిపేట ఆ వెంచర్ చూశారు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ఈ వెంచర్కి సంబంధించి ఎట్లా అనిపిస్తుంది సార్? ఈ వెంచర్ ఆ వెంచర్తో పోలిస్తే కొద్దిగా ఓఆర్ఆర్ నుంచి అది ఓఆర్ఆర్ కానుకొని ఉంది. ఇదైతే ఒక 2 kilometers వస్తుంది. బట్ స్టిల్ ఇది కూడా విలేజ్ కానుకొనే ఉంది కాబట్టి డెఫినెట్గా మన ఇన్వెస్ట్మెంట్ అనేది వేస్ట్ అవ్వదు. ఎందుకంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం రెడీ టు కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు
సో నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళచ్చు అనమాట. అంటే ఇప్పుడు చాలా మందికి అపోహలు ఉంటాయి, రియల్ ఎస్టేట్ అనేసరికి డబ్బులు పెడితే మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ రిటర్న్స్ వస్తాయో రాదు, రెండోది ఏంటంటే ఏమన్నా డిఫరెంట్ కదా అవుతుంది అనేది ఒక ఇష్యూస్ ఏమన్నా ఉంటాయేమో అని భయపడతా ఉంటారు. ఈ జేఎంకి సంబంధించి మీరు ఇన్ని రోజులుగా చూస్తూ ఉన్నారు, మీరు కూడా ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్గా అది ఒక రకంగా కరెక్ట్. ఎలా అంటే నువ్వు ఓఆర్ఆర్ నుంచి ఒక 20-30 కిలోమీటర్స్ వెళ్ళిపోయావు అనుకో, చీప్గా వచ్చినంత మాత్రాన సో ఎప్పుడు అక్కడి వరకు ఆబ్వియస్గా ఫైనల్గా ఏంటి, కన్స్ట్రక్షన్ వస్తేనే కదా దాని రిటర్న్స్ వచ్చేది. సో అంత దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేసి మనకి దానికన్నా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటరు. సో ఎప్పుడైనా కూడా ఒక 10 ఒక కొంచెం ఎక్కువైనా కూడా ప్రైసు నువ్వు నియర్ బై హ్యాబిటేషన్ వచ్చేటట్టు ఉంటేనే దానికి మనం ఇన్వెస్ట్ చేయడం, ఎవరైనా అది ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో మరీ నీకు ఇంక 20 years లాంగ్ టర్మ్, 10 years లాంగ్ టర్మ్ అనుకుంటేనే అంత దూరం వెళ్ళి చీప్గా వస్తే కొనొచ్చు. కానీ అదర్వైజ్ డెవలప్మెంట్స్ వైజ్ జేఎం యాక్చువల్గా నేను తారామతిపేట వెంచర్ చూసినప్పుడు చాలా ఇంప్రెస్డ్ అనమాట. సో దానికోసమే అప్పుడు నాకు కుదరలేదు దాంట్లో ఇన్వెస్ట్ చేయడం. యాక్చువల్గా లాస్ట్ మూమెంట్లో వచ్చాను. సో అప్పటికే ప్లాట్స్ అన్నీ అయిపోయాయి అందులో. సో ఇంకా నెక్స్ట్ మహేష్ అని నాకు సేల్స్మెన్, అతను నాకు టచ్లోనే ఉన్నాడు. సో నా నెంబర్ ఉండడం వల్ల వాళ్ళు అప్డేట్స్ రెగ్యులర్గా వస్తే నేను ఇంకా కొత్త వెంచర్కి ఇక్కడికి వచ్చాను. ఎట్లా అనిపిస్తుంది సార్, జేఎం ప్రాపర్టీస్కి వచ్చారు, ఇప్పుడు వెంచర్ చూసారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఓకే అండి, బాగుంది. చూడడానికి అయితే లుక్ అయితే బాగానే ఉంది. ఇక్కడ ఈ 100 feet రోడ్, 150 feet రోడ్డు కూడా వస్తుంది ఇక్కడ. కనెక్టివిటీ అంటే మన వరంగల్ హైవే టు అండ్ విజయవాడ హైవే కనెక్టివిటీ రోడ్ కూడా వస్తుంది. దీనికి ఫేసింగ్ హైవే ఫేసింగ్ ఒకటి మంచి ప్లాట్ కూడా బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. నేను చూస్తే తీసుకోవాలని అనుకుంటున్నాము, మేము కూడా అనుకుంటాము. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా, మా కొలీగ్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా సార్ తీసుకొస్తాను, చూపిస్తాను. నేను కూడా తీసుకుంటున్నాను. ఇది చూడగానే కొంచెం అట్రాక్షన్ అనిపించింది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మళ్ళీ జస్ట్ ఒక 5 years తర్వాత మళ్ళీ డబుల్ కూడా కావచ్చు. ఇది అంత విధంగా ఉంది, తీసుకోవాలని అనిపిస్తుంది. బాగుంది, నాకైతే నచ్చిందండి ప్లాట్ ఇది. ఓకే, జేఎం గ్రూప్ వాళ్ళు బాగానే కష్టపడి బాగానే తీసుకున్నారు. అది సక్సెస్ఫుల్ అవుతారండి వాళ్ళు కూడా, కావాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎక్కడి నుండి వచ్చేసారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనగానే చాలా మందికి అపోహలు ఉంటాయి, ఏదో డిఫరెంట్ అంటే ఇప్పుడు చాలా మనం ఎన్నో చూస్తాం వెంచర్స్ అయినా అవి, కానీ మీకు జేఎం ప్రాపర్టీస్కి వచ్చేసరికి మీకు ఎట్లాంటి ఫీలింగ్ అనిపించింది? నిజంగా ఎట్లా జెన్యూనిటీగా ఉందా ఏంటి? చాలా బాగా అనిపించిందండి నాకు. మెయిన్గా ఏంటంటే ఓఆర్ఆర్కు చాలా నియర్ బై ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ ఏరియా, అంటే ఇప్పుడు 100 feet రోడ్డు ప్లస్ మనకు ఓఆర్ఆర్కి దగ్గర అన్ని సిటీకి చాలా నియర్ బై ఉంది. చాలా బాగా అనిపించింది నాకైతే. సూపర్ ఉంది, ప్రాపర్టీస్ అయితే చాలా బాగున్నాయి. అంటే వెంచర్కి సంబంధించి వెంచర్ డెవలప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇది ఒకటి, ఇది బాగుంది. ఇది ఇంకా మన ఈస్టర్న్ వీడియోస్ అది కూడా ఇంకా చాలా బాగా డెవలప్మెంట్ చేశారు. సైట్ అంటే చూడంగానే తీసుకోవాలనిపించేలా ఉంది సైట్, చాలా బాగున్నాయండి సైట్లో. ఇంకోటి సీసీ రోడ్స్ కానీ ఆర్చ్ కానీ చాలా బాగున్నాయండి. అన్ని సైట్లు చాలా బాగున్నాయండి. అన్ని సైట్ చూసాను ఇప్పుడు. ఓకే, నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఏం చెప్తారు నిజంగా చాలా మందికి వచ్చి చూసి? మీరు ఎవరైనా కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే జేఎం గ్రూప్లోనే ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచి అప్రిషియేషన్ మీకు బాగా వస్తుంది.